హాయ్ హలో నేను ఈరోజు ఈజీగా గోంగూర ఉల్లిపాయలు కలిపి పచ్చడి చేయబోతున్నాను. చాలా ఈజీ అండి. ఎలా చేయాలో చూపెడతాను. ఫస్ట్ అయితే మనము కొంచెం బాండీలో నూనె పోసుకోవాలి. అది కాగిన తర్వాత ఈజీ 5 మినిట్స్లో అయిపోతుంది. చాలా ఈజీ. చూడండి, నేను ఇది ఒక హోటల్లో తిన్నానండి. చాలా బాగుంటుంది. వాళ్ళు ఇలా చేయమని చెప్పారు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు నూనె పెట్టుకున్నాం కదా. నూనె కాగిన తర్వాత ఏమీ లేదు దీంట్లో. చూడండి, ఇలా ధనియాలు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలంతే. నేనైతే మేము కారం తక్కువ తింటాం కాబట్టి మీకు కారం కావాలంటే వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అదే ఇది ఎక్కువ నిలవ ఉండదు. రోటి పచ్చడే కానీ నిలవ ఉండదు, అదైతే కన్ఫామ్. చూడండి, ఈజీగా 5 మినిట్స్లో అయిపోతుంది. ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు నూనె కాగింది కదా. ఇప్పుడు మనం ఇవన్నీ మనం తీసుకున్నాం కదా, వీటిని వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఇంగువ యాడ్ చేసుకోవాలి కొంచెం. అంతే. ఇవి పక్కన పెట్టుకొని గోంగూర వేసుకోవడం అంతే. గోంగూర కొంచెం ఉల్లిపాయలు యాడ్ చేసుకోవడం అంతే. గోంగూర పచ్చడి రెడీ. ఇలా చూడండి, ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా, అంతే. ఇప్పుడు మళ్ళీ మనం గోంగూరని విడిగా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మళ్ళీ కొంచెం నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత కొంచెం గోంగూరకి నూనె పడుతుందండి. పైన ఇట్లా తేలాలి, లేకుంటే మీకు పచ్చడి బాగుండదు. చూడండి, మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని దీంట్లో వేయాలి అంతే. దీన్ని ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. అంతే. దీంట్లో కొంచెం లైట్గా పసుపు వేస్తారని. చూడండి, అన్నీ నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ మనం ఇది వేయించాం కదా, అంటే దీనికి కొంచెం చింతపండు అండి. గోంగూర పులుపు అయిపోతుంది అంతే. కొంచెం ఇదిగోండి, ఈ గోంగూర ఇలా ఫ్రై చేసుకోవాలి, ఇట్లా వేపుకోవాలి. అండ్ దీనికి నేను ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు మనం ఇది మిక్సీకి వేసుకుందాం. కొంచెం లిటిల్ బిట్ మీరు పసుపు కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది అంతే. చూడండి, ఇలా కలర్ఫుల్గా పచ్చడి చాలా బాగుంటుందండి. చాలామందికి గోంగూరలో అన్నంలో పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా వేడి నూనె, కాచిన నూనె గోంగూరకి వేసుకొని తింటే అద్భుతము. ఓకే, ఇలా చేయాలో చూపెడతాను మిక్సీకి వేసిన తర్వాత. చూడండి, ఇప్పుడు నేను మిక్సీలో చింతపండు అన్నీ యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయలు అయితే లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఉప్పు వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. తర్వాత గోంగూర యాడ్ చేయాలి అంతే. ఉల్లిపాయలు లాస్ట్లో యాడ్ చేయాలి, చూపెడతాను మీకు. చూడండి, ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నాం కదా, ఇలా ఉంది కదా. ఇప్పుడు దీంట్లో కచ్చాపచ్చాగా నూరుకున్నాను కదా. ఇప్పుడు మనం దీనికి ఆనియన్స్ యాడ్ చేద్దాం అంతేనండి. చూడండి, దీనికి ఆనియన్స్ యాడ్ చేస్తే చాలా లాస్ట్లో యాడ్ చేయాలంటే చాలా బాగుంటుంది. చూడండి, గోంగూర పచ్చడి ఉల్లిపాయలతో ఎంత బాగుందో, అంతే ఈజీ అండి. 5 మినిట్స్లో అయిపోయింది. ఓకే, బాయ్.